వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రియాక్ట్ జేఎస్ సిరీస్లో మనము రియాక్ట్ హుక్స్ అనే కాన్సెప్ట్లో ఉన్నాం ప్రజెంట్. ఈ యొక్క హుక్స్లో మనకి ఫిఫ్త్ హుక్స్ ఏంటంటే యూజ్ రెఫ్ అనేది ఒక హుక్స్లో ఇది ఒక హుక్ అనమాట. యూజ్ రెఫ్ గురించి మనము ఇవాళ తెలుసుకుందాం. వాట్ ఈజ్ యూజ్ రెఫ్? ద యూజ్ రెఫ్ హుక్ ఇన్ రియాక్ట్ క్రియేట్స్ ఏ మ్యూటబుల్ రిఫరెన్స్ దట్ పర్సిస్ట్ అక్రాస్ రెండర్స్ వితౌట్ కాజింగ్ రీరెండర్స్. ఇది ఏం చేస్తుంది అంటే మ్యూటబుల్ రిఫరెన్స్ అంటే మ్యూటబుల్ అంటే మారటం, చేంజ్ అవ్వడం, చేంజ్ అయ్యే ఒక బిహేవియర్ని కలిగి ఉన్న ఒక ఆబ్జెక్ట్ అనమాట. దీంట్లో ఒక డేటాని మనం స్టోర్ చేస్తాం, ఒక వాల్యూని స్టోర్ చేస్తాము. ఇది చేంజ్ అవటానికి, ఎప్పుడు చేంజ్ అవటానికి? వితౌట్ కాజింగ్ రీరెండర్ అంటే కంపోనెంట్ రీరెండర్ కాకుండా. అంటే కంపోనెంట్ రీరెండర్ అయితే మనకి మామూలుగా అయితే ఏంటంటే కంపోనెంట్ రీరెండర్ అయినప్పుడే మనకి డేటా అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. కానీ ఇది కంపోనెంట్ రీరెండర్ కాకుండానే మనకి ఈ యొక్క ఇందులో ఉన్న డేటా అనేది మనకి మూవ్ అవుతూ ఉంటుంది, చేంజ్ అవుతూ ఉంటుంది. దానికోసం అని చెప్పేసి మనం యూజ్ రెఫ్ హుక్ని మనం యూజ్ చేస్తూ ఉంటాము. వై యూజ్ రెఫ్? యాక్సెసింగ్ అండ్ మాడిఫైయింగ్ DOM ఎలిమెంట్స్. DOM ఎలిమెంట్స్ అంటే మీకు తెలుసు, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ ఎలిమెంట్స్. మనకి వాటిని మాడిఫై చేయడానికి మనము ఎక్కువగా యూజ్ రెఫ్ అనే హుక్ని వాడుతుంటాము. డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్లోని ఎలిమెంట్స్ని మనం మాడిఫై చేయడానికి. స్టోరింగ్ వాల్యూస్ దట్ డోంట్ ట్రిగ్గర్ రీరెండర్స్. అంటే రెండర్ కాకుండానే మనకి రెండర్ అంటే కంపోనెంట్ రెండర్ కాకుండానే మనకి డేటా అనేది చేంజ్ అవ్వాలి. అక్కడ స్టేట్ అనేది చేంజ్ అవ్వాలన్నమాట. అలాంటప్పుడు మనం ఏం చేస్తాము? డేటాని స్టోర్ చేస్తాం కదా ఒక వేరియబుల్ లోపల, ఒక ఆబ్జెక్ట్ లోపల. ఇక్కడ వేరియబుల్ కాదు, ఇక్కడ ఆబ్జెక్ట్ అనమాట. ఒక ఆబ్జెక్ట్ లోపల డేటాని స్టోర్ చేస్తాం. అని దాంట్లో చేంజ్ చేయాలన్నా ఏం చేయాలన్నా వితౌట్ రీరెండర్, అంటే ఆబ్జెక్ట్ అనేది రీరెండర్ అవ్వకుండానే ఇక్కడ చేంజ్ అనేది జరగాల, డేటా అనేది స్టోర్ అవ్వాలి, ఆబ్జెక్ట్ లోపల స్టోర్ అవ్వాలి. ఇది దీనికోసం అని చెప్పేసి యూజ్ రెఫ్ హుక్ని మనము వాడతాం. కీపింగ్ ట్రాక్ ఆఫ్ ప్రీవియస్ వాల్యూని మనం ట్రాక్ చేయడం కోసం. మనకు కొన్ని క్యాల్కులేషన్ చేసేటప్పుడు మనకి కొన్ని లాజిక్స్లో ప్రీవియస్ వాల్యూ కూడా అవసరం ఉంటుంది. ప్రీవియస్ వాల్యూ లేకుండా మనము చేయలేమన్నమాట. ఎందుకంటే మనకు వచ్చే అవుట్పుట్ అనేది రాంగ్ వస్తుంది. ఇలాంటి విషయాల్లో మనం యూజ్ రెఫ్ని వాడవలసి వస్తుంది. మేనేజింగ్ సెట్ టైమ్ అవుట్ అండ్ సెట్ ఇంటర్వల్. ఇవి సెట్ టైమ్ అవుట్, సెట్ ఇంటర్వల్ అనేవి జావా స్క్రిప్ట్ కాన్సెప్ట్. ఇవి ఎసింక్రోనస్ ఆపరేషన్స్లో మనము ప్రామిసెస్లో వాడుతుంటాము. సెట్ టైమ్ అవుట్, సెట్ ఇంటర్వెల్. వీటిని మేనేజ్ చేయాలనుకున్నప్పుడు వీటిని అలాంటి విషయాల్లో మనము యూజ్ రెఫ్ని వాడుతుంటాము. ఇది వై యూజ్ రెఫ్. సింటాక్స్ ఎలా చూసినట్టయితే యూజ్ రెఫ్ కంటైనర్ అని చెప్పేసి కాన్స్టెంట్ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకున్నాము. ఈ రెఫ్ కంటైనర్ అని చెప్పేసి ఒకటి తీసుకున్నాము. దాని లోపల మనము దాన్ని యూజ్ రెఫ్ అని చెప్పేసి ఆ యొక్క హుక్ని మనము దాంట్లో స్టోర్ చేసాము. ఆ యూజ్ రెఫ్లో మనం ఏముంటుంది? ఇనిషియల్ వాల్యూ ఉంటుంది. మామూలుగా ఎక్కడైనా సరే స్టేట్ డిఫైన్ చేసినప్పుడు మనం వాల్యుడేషన్ చేసినప్పుడు మనకు అక్కడ ఏం వాల్యూ లేదని అర్థం ఏంటంటే అక్కడ ఇనిషియల్ వాల్యూ ఉంటుందని అర్థం. ఇది ఇలా సింటాక్స్ మనకి ఉంటుంది అనమాట. రిటర్న్స్ అండ్ ఆబ్జెక్ట్ కరెంట్ ఇనిషియల్ వాల్యూ. ఈ ఆబ్జెక్ట్ ఏంటి? రిఫ్ కంటైనర్ అని చెప్పేసి ఏంటి? ఒక ఆబ్జెక్ట్ అనమాట. ఇందు లోపల ఇనిషియల్ వాల్యూ అనేది కరెంట్ ఇనిషియల్ వాల్యూ, అంటే ప్రజెంట్ అక్కడ ఏదైతే యూజ్ రెఫ్లో ఆ రిఫ్ కంటైనర్లో ఉందో ప్రజెంట్ వాల్యూ అనమాట. పర్సిస్ట్ అక్రాస్ రెండర్స్. మనకి అక్రాస్ యొక్క అన్ని రెండర్స్ కూడా ఇది ఎన్ని రీరెండర్ అయినా సరే మనకి ఇది ఇక్కడ మనం రీరెండర్ కాకుండానే మనం ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ లోపల వీటిని చేంజ్ చేయవచ్చు అనమాట. డస్ నాట్ ట్రిగ్గర్ రీరెండర్స్ వెన్ అప్డేటెడ్. ఇదనమాట. అంటే రీరెండర్ ట్రిక్ కాకపోయినా సరే మనము ఇక్కడ వాల్యూని అప్డేట్ చేయవచ్చు అనమాట దీని ద్వారా. యాక్సెసింగ్ ద DOM. ఇది మనకి ఎగ్జాంపుల్. యూజ్ రెఫ్ వాడేసి మనం ఇన్పుట్ వాల్యూని మనం ఇక్కడ యాక్సెస్ చేస్తున్నాము. ఇది ఎగ్జాంపుల్. యూజ్ రెఫ్ అని తీసుకున్నాము. మనం ఇన్పుట్ రెఫ్ అని చెప్పేసి ఒక వేరియబుల్, ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాము. దాని లోపల మనం యూజ్ రెఫ్ అని చెప్పేసి హుక్ని మనము అసైన్ చేసుకున్నాము. అయితే ఇన్పుట్ రెఫ్ డాట్ కరెంట్ డాట్ ఫోకస్ అని చెప్పేసి ఇక్కడ ఫంక్షన్ రావడం జరిగింది. ఈ ఫంక్షన్ హ్యాండిల్ ఫోకస్ లోపల మనకి ఇక్కడ కండిషన్ ఒక లాజిక్ రావడం జరిగింది అనమాట. ఫోకసెస్ ద ఇన్పుట్ ఫీల్డ్. అంటే మనకు ఫోకస్ అనే ఫంక్షన్, ఈ జావాస్క్రిప్ట్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే ఫోకస్ను ఇన్పుట్ ఎలిమెంట్ మీద మనకు ఫోకస్ను అది క్రియేట్ చేస్తుంది అనమాట. దానికోసం అని చెప్పేసి మనం రాసినాం అనమాట. ఇది ఇక్కడ కాల్ చేయగానే ఇది ఫోకస్ అనేది ఇక్కడ మనకి వర్క్, అంటే ఇది రీరెండర్ అవసరం లేదు. దీనికి రీరెండర్ కాకుండా సరే మనకి ఇక్కడ ఫోకస్ అనేది వర్క్ అవుతూ ఉంటుంది అనమాట. మనం ఎన్నిసార్లు క్లిక్ చేసిన సార్లు ఫోకస్ అనేది వర్క్ అవుతూ ఉంటుంది.
ఇది ఒక ఎగ్జాంపుల్. ఇది మన రియాక్ట్ హుక్స్‌లో యూజ్ రెఫ్ అనే ఒక చాలా చాలా ఇంపార్టెంట్ హుక్. థాంక్స్ ఫర్ వాచింగ్.